నెక్స్ట్ ప్రోమోలో అహల్య బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజారితో ఇలా చెప్తూ ఉంటుంది. నేను బోనం ఎత్తి నిప్పుల గుండంలో నడుస్తాను అని మొక్కుకున్నాను అని చెప్తూ ఉంటుంది. మంచిదమ్మ, మీరు అమ్మవారి మొక్కును చెల్లిస్తే అమ్మ మీ కోరికని నెరవేరుస్తుంది. నిప్పుల గుండం అటువైపు ఉంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు. ఇక అందరు కూడా నిప్పుల గుండం దగ్గరికి వెళ్తారు. అక్కడ నిప్పుల గుండంలో మొక్కుకున్న వాళ్ళు ఒక్కొక్కరిగా నడుస్తూ ఉంటారు. మరోవైపు గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ కారులో అహల్య గురించి తెలిసి గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. గౌతమ్ తో పాటే అతిథి యామిని కూడా వస్తూ ఉంటారు. ఇక అహల్య నిప్పుల గుండం తవ్వడానికి రెడీగా దాని ముందు నిలబడి దండం పెట్టుకుంటూ యాపాకు కోసేటప్పుడు పెద్ద ఆవిడ చెప్పిన మాటలు తలుచుకుంటూ ఉంటుంది. నిప్పుల గుండం తొక్కేవారు కడుపుతో ఉన్నప్పుడు బోనం ఎత్తటం, అగ్నిగుండం తొక్కటం చేయకూడదు అని చెప్తూ ఉంటుంది. ఇక అదే మాటను తలుచుకుంటూ అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో అదే పెద్దావిడ మనసులో అమ్మవారిని కోరుకొని నిప్పుల్లో నడువు, నీ ఆడపడుచుకి వెంటనే తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే అహల్య అమ్మవారిని తలుచుకొని దండం పెట్టుకొని నిప్పుల గుండంలో అడుగు పెట్టబోతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది? గౌతమ్ వచ్చి ఆపుతాడా, లేక అహల్య నిప్పుల గుండం తొక్కడం వల్ల తన కడుపులోని బిడ్డకు ఏమైనా ప్రమాదం జరగబోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.